దేవుని హస్తము హెచ్చించబడిన హస్తం. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 23వ వచనంలో హెచ్చింపబడిన దేవుని హస్తం అని కనిపిస్తుంది. అలాగే అపోస్తల కార్యం 4వ అధ్యాయం 28వ వచనాన్ని చదివితే స్వస్థపరచు హస్తము అని కనబడుతుంది. తర్వాత అపోస్తల కార్యం 5వ అధ్యాయం 31వ వచనంలో చదివితే ఘనపరచు హస్తము అని మనకి కనిపిస్తుంది. తర్వాత అపోస్తల కార్యం 7వ అధ్యాయము 25వ వచనము అలాగే 35వ వచనానికి చదివితే విడిపించు హస్తము అని కనబడుతుంది మనకి. తర్వాత ఆ రోజు చూస్తే అపోస్తల కార్యం 13వ అధ్యాయం 11వ వచనాన్ని చూస్తుంటే తీర్పు తీర్చు హస్తము. చివరిగా నిర్గమకాండం 15వ అధ్యాయం 6వ వాక్యంలో చూస్తే బలమైన దేవుని హస్తం. ఈ హస్తం క్రిందను ఉంటే నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును.